కొంచెం చచ్చిపోండి మావయ్య గారు. చచ్చిపోనా? ఇప్పుడే చచ్చిపోండి. చచ్చిపోనన్నా మీకు తెలియకుండానే మీ ప్రాణం పోయేలా చేస్తామండి. చాలు బాబు గారు, చాలు. ఇక నేను భరించలేను, నా వల్ల కాదు. శశి, శశి ఆగు. శశి, సీత, సీత, శశి, శశి ఆగు. శశి, నేను చెప్పేది విను. ఇంకేం మిగిలిందక్క నువ్వు చెప్పడానికి, నేను వినడానికి? లేదు, అంతా అయిపోయింది, అంతా అయిపోయింది. ఇదిగో నీ అక్కగా నేను చెప్తున్నాను, నువ్వు బాధపడకు. నువ్వు కోరుకున్నట్టే అంతా జరుగుతుంది. నా పుట్టినరోజు కానుకగా రేపే మీకు కావలసిన డబ్బుని మీ బావగారి చేత నేనిప్పిస్తాను. అక్క ప్లీజ్ శశి, దయచేసి ఆయనని మాత్రం నువ్వు అపార్థం చేసుకోవద్దు. ఆ చీరని ఆయన అలా చేశారు అంటే నేనెట్టే పరిస్థితుల్లోనూ నమ్మను. ఆయన అలాంటి మనిషి కానే కాదని నాకు బాగా తెలుసు. ఏదో తను తెచ్చిన చీరని నేను కట్టుకోవాలనే ఆశతో స్టోర్ రూమ్ లో పెట్టుంటే ఏ ఎలకలో కొట్టేసుంటాయి, అంతే శశి. నువ్వు మాత్రం ఆయన్ని తప్పుగా అర్థం చేసుకోకు. సీత, నా గురించి నువ్వు కరెక్ట్గానే చెప్పావు. నీ పుట్టినరోజు నాడు నేను తెచ్చిన చీరనే కట్టుకోవాలని శశి ఇచ్చిన చీరని తీసుకెళ్ళి నేను స్టోర్ రూమ్లో దాచిపెట్టానే తప్ప అలా చేయనేలేదు. వద్దండి, ఇంకేం చెప్పొద్దు. శశి ఏదో ఆవేశంలో అంది అని మీరు నాకు సంజాయిషి ఇచ్చుకోవాలా? నా భర్త ఎలాంటివారో నాకు తెలుసండి. థ్యాంక్ యూ సీత, నన్ను అర్థం చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. భలేవారండి, మీ భార్యని. మిమ్మల్ని నేను కాకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారు? రారా కూర్చో. నేను కూర్చోడానికి రాలే తాతయ్య. ఇవాళ అసలు నిజమేంటో, తెర వెనుకున్న దుర్మార్గులు ఎవరో సాక్ష్యాధారాలతో సహా బయట పెట్టబోతున్నాను అని చెప్పడానికి వచ్చాను తాతయ్య. ఏంట్రా నువ్వు ఇంకా అది మర్చిపోలేదా? మర్చిపోయేంత చిన్న విషయమా తాతయ్య అది? మర్డర్ అటెంప్ట్, అది కూడా ఎవరి మీదో కాదు, ఈ ఇంటి పెద్ద కోడలు మా సీతోదిన మీద. ఆ రోజు జీప్తో కావాలనే యాక్సిడెంట్ చేసింది ఎవరో తెలిసాక మీరు ఏ నిర్ణయం తీసుకుంటారో అప్పుడు తీసుకోండి. రే, ఏం మాట్లాడుతున్నావురా? ఈరోజు మీ వదిన సీత పుట్టినరోజు. ఇంట్లో వాళ్ళందరూ సంతోషంగా ఉంటే నీ ఆవేశంతో సాక్ష్యాలు అవి విని ఆ సంతోషాన్ని పాడు చేయాలనుకుంటున్నావా? తాతయ్య, నాది ఆవేశం కాదు, నేను అన్ని ఆలోచించే చేస్తున్నాను. ఈ రోజుతో తెర వెనుకున్న దోషులెవరో బయటికి రావాల్సిందే, అందరి ముందు తల దించుకోవాల్సిందే. దట్స్ ఆల్. రే ఆదిత్య, హాయ్ డాడ్, గుడ్ మార్నింగ్. లేదు, నాట్ సో గుడ్ మార్నింగ్ బేబీ. డాడ్, వాట్ హ్యాపెండ్? ఒంట్లో బాలేదా? నో నో, ఐఎమ్ ఓకే బేబీ. నిన్న రాత్రి నాకు కాల్ వచ్చింది, ఆ విషయం చెప్తామని నీకు కాల్ చేస్తున్నాను. కాల్ వచ్చిందా? ఎవరు చేశారు?
ఇంకెవరు? ఆ శ్రీరామ్ తమ్ముడు ఆదిత్య. డాడ్ ఏమంటున్నావు? ఆదిత్య మీకు కాల్ చేయడం ఏంటి? అదే నాకు ఆశ్చర్యంగా అనిపించింది బేబీ. ఫోన్ చేసి వాళ్ళ వదిన సీత బర్త్డేకి నన్ను స్పెషల్గా ఇన్వైట్ చేశాడు ఆదిత్య. అంతేకాదు, మీకు శశిలాగే మా వదిన సీత కూడా కూతురు లాంటిదే కదా, మీరు తప్పకుండా రావాల్సిందే అని మరీ మరీ చెప్పాడు. నాన్సెన్స్. ఫోన్ చేస్తే గీస్తే రామ్ చేయాలి లేదా సీత చేయాలి. మధ్యలో కాల్ చేయడానికి ఈ ఆదిత్య గారు ఎవడు? అదే మాట నేను ఇండైరెక్ట్గా అడిగాను బేబీ. ఏమన్నాడో తెలుసా? నేను మీ అల్లుడు బాలుకి తమ్ముణ్ణి, అంటే ఇప్పుడు మనం రిలేటివ్స్ కదా, ఆ చనువుతోనే పిలుస్తున్నాను, యు మస్ట్ కమ్ అన్నట్టు మాట్లాడి ఫోన్ పెట్టేశాడు. డాడ్, సంథింగ్ ఇస్ ఫిషీ. నాకెందుకో తేడాగా అనిపిస్తుంది. ఎస్ బేబీ, నీకే కాదు నాకు కూడా అలాగే అనిపించింది. అందుకే తెల్లారగానే నీకు ఫోన్ చేస్తున్నాను. ఎన్నడూ లేనిది సడన్ గా ఆదిత్య నాకు కాల్ చేశాడు అంటే ఏంటి వాడి ధైర్యం? కొంప తీసి వాడికి మన మీద అనుమానం రాలేదు కదా? మేబీ ఆర్ మే నాట్ బి. అండ్ యూ డోంట్ వరీ డాడ్. ఆదిత్య మీద నాకు మొదటి నుంచి మంచి ఇంప్రెషన్ లేదు. వాడొక వేస్ట్ ఫెలో. నో బేబీ, వేస్ట్ ఫెలోస్ ఒక్కోసారి కంట్లో నలుసుగా మారతారు. మనమే కేర్ఫుల్గా ఉండాలి. అర్థమైంది డాడ్. ఏం జరిగినా నేను చూసుకుంటాను. మీరు మాత్రం ఏం తెలియనట్టు వచ్చేయండి. ఓకే బేబీ, బాయ్. బాయ్. అబ్బా సీతమ్మ గారు, దువ్వి దువ్వి నా చేతులు నొప్పెడుతున్నాయమ్మా. తమరి జడ నాగుపావంత పొడుగ్గా ఉంది కదేటి? రాంబాబు గారు తమరి జుట్టును చూసి ఎంత మురిసిపోతారో చెప్పండి. రత్తాలు అంతేం లేదు, నాది మామూలు జడే. ఓలమ్మోలమ్మో, కొత్తిమీర కట్టంత జుట్టున్నోళ్ళు కూడా తెగ దువ్వేసుకుంటుంటే ముంతంత కొప్పుతో నిడిపాటి కుర్లున్న తమరేటమ్మా నాది మామూలు జడ అంటారు. అమ్మా సీతమ్మ, ఆడదానికి అందమనేది పుట్టుకతో రావాలా తమరికొచ్చినట్టు. కాని కొంతమంది ఉంటారు తెల్లతోలికి రంగులు పూస్తూ పండు కోతుల్లాగా. దేనికైనా పెట్టి పుట్టాలి కదేటి? రత్తాలు, పొగిడింది చాలు కాని నువ్వు త్వరగా జడేస్తే నేను వంటింట్లోకి వెళ్ళి పని చూసుకోవాలి. ఇది అచ్చవైన ఇల్లాలి లక్షణం అంటే. సీతమ్మ, తమరి గుణానికి తగ్గట్టే ఆ శ్రీరాముడంతా గొప్ప పెనిమిటి దొరికారు మీకు. మీ జంటను చూస్తుంటే నిజంగా ఆ సీతారాముల్లాగే అనిపిస్తారు మరి. రత్తాలు, ఆ సీతమ్మ తల్లికి నాకు పోలికెక్కడా? నువ్వన్నట్టు ఆయన మాత్రం నిజంగా శ్రీరామచంద్రుడే. అవునమ్మా, ఒకే మాట ఒకటే భార్య. ఈ కలికాలంలో అట్ట ఏ మగాడుంటాడేటి? నా చుట్టూ తిరిగి నాతో డ్యూయెట్లు కూడా పాడుకున్న శ్రీరామ్ గొప్ప ఏకపత్ని వ్రతుడు అన్నట్టు ఏం పొగుడుతున్నారే. రత్తాలు, కవర్ డిజైన్ ని చూసి పుస్తకంలో ఏముందో ఎలా చెప్పలేమో అలాగే ముఖాన్ని చూసి ఈ కాలంలో మగాళ్ళని నమ్మడం చాలా కష్టం. ఏమో, ఎవరి బ్యాక్గ్రౌండ్ లో ఏ లవ్ స్టోరీ ఉందో, ఎవరి ఎక్స్ తో ఏ కాంటాక్ట్ నడుస్తుందో ఎవరికి తెలుసు? మా రాంబాబు గారు అట్టంటోళ్ళేం కాదులేమ్మా, మాకా నమ్మకం ఉంది. ఏంటి రత్తాలు, నీకు మనుషుల జాతకాలు కూడా తెలుసా?
జరిగింది, జరుగుతుంది, జరగబోయేది కూడా చెప్పడానికి నువ్వేమైనా జ్యోతిషురాలివా? దొరికేదాకా అందరూ దొరలే. శశి, అలా మాట్లాడొద్దు. వేరే మగాళ్ళ సంగతే నాకు తెలియదు, కానీ నా భర్తకి మాత్రం నేనే మొట్టమొదటి ఆడదాన్ని. తన ప్రేమ వల్లే అది నాకు పూర్తిగా అర్థమైంది. అయ్యో అక్క, ఈ రోజుల్లో అస్సలు నమ్మలేని ఒకే ఒక్క మాట ప్రేమే. ఏ మగాడి ప్రేమ అయినా మోజు తీరేదాకే. నన్ను అడిగితే ఈ కాలంలో సగం మంది సెకండ్ హ్యాండ్ మొగుళ్ళే. శశి, తప్పుగా ఆలోచిస్తున్నావు. ఒక ఆడదానికి మగాడికి మధ్య జరిగే పెళ్లికి పునాది నమ్మకం మాత్రమే. ఈ ఊరి బాగు కోసమే నా భర్త నా మెళ్ళో తాళిని కట్టడానికి సిద్ధపడ్డాడు. ఆయన మంచితనానికి కట్టుబడే నేను పవిత్రమైన ఈ తాళిని నా మెళ్ళో కట్టించుకున్నాను. అయ్యో అక్క, నీ గురించి నేను అనడం లేదు, జనరల్ గా మాట్లాడుతున్నాను అంతే. మరి అదే ఎవరి అనుభవాల్లోంచి వాళ్లే నీతులు చెప్తారు కదేంటి. మగాడెనక ఓ కథ ఉంది అంటే ఆ కథలోనూ వెంటపడి తిరిగినా ఓ ఆడది ఉన్నట్టే కదేటి. ఆ మగాడు నన్ను మోసం చేసినాడు అని మొత్తుకునే ఆడదానికి పెళ్లికి ముందే అడ్డమైన తిరుగుళ్ళు తిరగకూడదని బుద్ధుండదేటి. రత్తాలు, ఇంట్లో ఉండి పనులు చేసుకునేదానివి బయట మగాళ్ళు ఎలా ఉన్నారో నీకేం తెలుసు? చూడు శశి, 2 చేతులు కలిస్తేనే చప్పట్లు. ఒకవేళ తప్పు అనేది జరిగింది అనుకుంటే అందుకు ఆడ మగ ఇద్దరూ బాధ్యులే. అయినా పెళ్లికి ముందు ఎవరేంటి అనేది నా దృష్టిలో అనవసరం. పెళ్ళయ్యాక భర్త కోసమే భార్య, ఆ భార్య కోసమే భర్త ఉన్నారా లేదా అనేదే ముఖ్యం. అక్క, అంటే సపోజ్ బావగారి గతంలో ఏమున్నా నువ్వు పట్టించుకోవా? అస్సలు పట్టించుకోను. ఎందుకంటే నా మనస్సాక్షికి తెలుసు నా భర్త ఎప్పటికీ శ్రీరాముడే అని. సీతక్క పడేయలేదంట, మరి మీరు గాని పడేశారా? ప్రేమగా ఇచ్చిన చీరని ఇలా ముక్కలు ముక్కలు చేసి స్టోర్ రూమ్ లో పడేయడానికి మీకు మనసు ఎలా వచ్చింది? సీత, ఏంటిది? మీ బ్యాంకు చెక్ బుక్. అదే, పొద్దున్నే ఎందుకని? నీకు డబ్బేమైనా కావాలా? కావాలి. నాకు కాదు, శశి వాళ్ళకి. బాలు అడిగిన 25 లక్షలకి శశి పేరు మీదే చెక్ని రాసిచ్చేయండి. సీత, నువ్వేమంటున్నావో నీకేనా అర్థమవుతుందా? నేను పూర్తిగా స్పృహలో ఉండే మాట్లాడుతున్నానండి, కానీ మీరేం చేస్తున్నారో అర్థం కావడం లేదు. అరే, నా మీద మీకెంత ప్రేమ ఉంటే మాత్రం మీరు తెచ్చిన చీరని నేను కట్టుకోవాలి అనుకుంటే మాత్రం నా కోసం శశి ఎంతో అభిమానంగా ఇచ్చిన చీరని మీరు తీసుకెళ్లి స్టోర్ రూమ్ లో పడేస్తారా? రాత్రి శశి ఎంతగా బాధపడిందో, ఎంత నిష్ఠురంగా మాట్లాడిందో మీరు చూశారు కదండి. అది కాదు సీత. మీరేం మాట్లాడొద్దండి.
బాలు ఎవరు? మీ తమ్ముడే కదా. తనంతట తానే అన్నయ్య నాకు డబ్బు కావాలి అని అడిగినప్పుడు మీరు వెంటనే ఇచ్చేసుంటే పరిస్థితి ఇంత దాకా వచ్చుండేదే కాదు కదా. అయినా మీరు సంపాదించేది మన వాళ్ళందరూ సంతోషంగా ఉండాలనే కదా. సీత, నీకసలు విషయం తెలీదు. ఎవరేంటో తెలుసుకోలేని అమాయకురాలివి నువ్వు. ప్లీజ్ అండి, మీకు దండం పెడతాను. దయచేసి ఈ విషయంలో మాత్రం నా మాటని మీరు కాదనొద్దు. ఇన్నాళ్ళు నేను శశి సొంత అక్క చెల్లెల్లాగా ఎంతో అభిమానంగా ఉన్నాం. ఈ ఒక్క సంఘటనతో మా మధ్య దూరం పెరగడం, మన కుటుంబంలో సమస్యలు తలెత్తడం నాకిష్టం లేదండి. సీత, నేను తాతయ్యకి చెప్పాను, తను మాట్లాడతాను అన్నారు. అందుకేగా ఇంత గొడవ జరిగింది. చూడండి, మీకు తెలియంది కాదు, నేనొక్క మాట చెప్తాను. ఏ కుటుంబమైనా ప్రశాంతంగా ఉండాలి అంటే ఆ ఇంట్లో ఆడవాళ్లు సఖ్యంగా ఉండాలి. వాళ్ళు కలిసిమెలిసి బతకాలి. ఆ ఐకమత్యమే లేనప్పుడు ఎన్ని కోట్లు సంపాదిస్తే మాత్రం ఏం ప్రయోజనం అండి? బా సీత, బాలుని అడ్డం పెట్టుకొని శశి తన పంతాన్ని నెగ్గించుకోవాలని చూస్తోంది. అయినా సరే ఇప్పుడు మీరు కాదనడానికి వీల్లేదు. నేను చెప్పినట్టు మీరు చేయకపోతే ఇవాళ నేను నా పుట్టినరోజు వేడుకని జరుపుకోను, అంతే. సీత, దానికి దీనికి సంబంధం ఏంటి? చాలా సంబంధమే ఉంది. చెక్కు మీద సంతకం పెట్టండి. పెట్టకపోతే నా మీద ఒట్టే. మా వారు బంగారు కొండ. సీత, ఆ రోజు శశి నాతో ఛాలెంజ్ చేసినట్టే జరుగుతోంది. బాలు భుజం మీద గన్ పెట్టి నన్ను కార్నర్ చేస్తోంది. అది నువ్వు అర్థం చేసుకో. నేను నీకు చెప్పనూ లేను. ఇది ఇలానే కంటిన్యూ అయితే ఎక్కడి దాకా వెళ్తుందో ఏంటో. శశి, ప్లీజ్, ఇవాళ సీత వదిన పుట్టినరోజు. నువ్వు ఇలా అలిగినట్టు డల్గా కూర్చునుంటే చూసే వాళ్ళకి అసలు బాగుండదు. నన్నెవరూ చూడక్కర్లేదు. నేనివాళ ఈ గదిలో నుంచి బయటికే రాను. శశి, ప్లీజ్, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. అర్థం చేసుకో, అర్థం చేసుకో, అర్థం చేసుకో. అందరి గురించి నేనే ఆలోచించాలి కానీ నా బాధని నీతో సహా ఈ ఇంట్లో ఎవరు అర్థం చేసుకోరు. చెల్లి, నీ బాధని ఈ అక్క అర్థం చేసుకుంది. సారీ అక్క, నా మాటలతో నిన్ను కష్టపెట్టుంటాను. చచ్చా, అదేం లేదమ్మా. నా చెల్లెల గురించి నేనెప్పుడూ తప్పుగా అనుకోను. ఇందా, ఏంటక్క? 25 లక్షల రూపాయల చెక్ మీ బావగారి చేత నీ పేరు మీదే రాయించి తెచ్చాను. తీసుకోమ్మా. శశి, నేను చెప్పాను కదా అన్నయ్య ఇస్తాడు అని. ఏం కాదు, మీ అన్నయ్య చేత మా అక్క ఇప్పించింది, అంతే కదక్క? పిచ్చి పిల్ల, ఇదే కాదు, ఇక ముందు కూడా నీకేం కావాలన్నా నన్ను అడుగు. నేను క్షణాల్లో చేయిస్తాను. నేను ప్రతిసారి అడుక్కోవాలా? నువ్వు ఇచ్చేదానివి, నేను పుచ్చుకునేదాన్నా? ఓసై సీత, ఓడలు బండ్లు అయ్యే రోజు దగ్గరలోనే ఉంది. థ్యాంక్ యూ వదినా, థ్యాంక్ యూ సో మచ్. అయ్యో, మనలో మనకి థ్యాంక్స్ ఏంటి బాలు? ఇది నా బాధ్యత. చూసావా బాలు, మా అక్క
అక్క ఎంత మంచిదో. చెల్లి, ఇంకెప్పుడు నీ మనసుని కష్టపెట్టుకోకు. నీకు నేనున్నాను, సరేనా? హా, సరే అక్క. నువ్వుండగా నాకింక దిగులెందుకు. అది అలా నువ్వెప్పుడూ నవ్వుతూనే ఉండాలి. నువ్వు బాలు సంతోషంగా ఉండడాన్నే నేను కోరుకుంటాను. థ్యాంక్ యూ అక్క. లవ్ యూ. చెల్లి, ఇవాళ నా పుట్టినరోజు పండగకి నేను మీ బావగారిచ్చింది కాదు, నువ్విచ్చిన చీరనే కట్టుకోవాలని అనుకుంటున్నాను. నీ దగ్గర ఏదైనా చీర ఉంటే ఇస్తావా? హా, ఇప్పుడే ఇస్తానుండక్క. అక్క, ఈ చీరైతే నీకు సూపర్గా ఉంటుంది. చాలా బాగుంది. నువ్వు కోరినట్టే ఈ చీరనే నేను కట్టుకుంటాను, సరేనా? అక్క, ఏంటమ్మా? అదే అక్క, నా దగ్గరున్న కొత్త చీర ఇదొక్కటే. మరి మేము గుడికి వెళ్ళాలంటే చీర కట్టుకోవాలి కదా. నువ్వు ఏమీ అనుకోనుంటే నీకోసం బావగారిచ్చిన చీరని నన్ను కట్టుకోమంటావా? అయ్యో, దానికేం చెల్లి, సంతోషంగా కట్టుకో. నేను నీకు ఆ చీరనిస్తాను. నువ్వు ఆ చీరని కట్టుకుంటే మీ బావగారు కూడా నీకు తన మీద కోపం పోయింది అని చాలా బాగా అర్థం చేసుకుంటారు. వావ్, చూసావా శశి, మా వదినకి ఎంత ముందు చూపుందో. అవును బాలు, అందుకే నేనెప్పుడూ కూడా మా సీతక్కలాగే ఉండాలనుకుంటాను. మా అత్తగారికి సీతకి మధ్య తెగదెంపులు పెడతాను. సీతకి రామ్కి మధ్య కూడా అపార్థాలు వచ్చేలా చేసి గొడవలు పెట్టి విడగొట్టేలా చేస్తాను. ఓకే, టేక్ కేర్ బేబీ.